కడప ప్రజలు వైఎస్ఆర్ను వివేకను ఇంకా మర్చిపోలేదన్నారు వైఎస్ షర్మిలారెడ్డి. నేడు షర్మిల నామినేషన్ సందర్భంగా ఇడుపులపాయలో తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అక్కడి నుండి భారీ ర్యాలీగా కడపకు బయలుదేరారు. ఈ ఎన్నికల్లో కడప నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్నీ అర్థం చేసుకోగలిగిన వారు, అన్నీ అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. కడప లోక్సభ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. మొదట వైఎస్ఆర్ కు నివాళులు అర్పించి నామినేషన్ పత్రాలు తన తండ్రి సమాధి దగ్గర పెట్టారు. వైఎస్ ఆశీస్సులు తీసుకున్నారు. షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్, వివేక కుమార్తె సునీత, తులసి రెడ్డి కూడా నివాళి అర్పించారు. ఆ తర్వాత షర్మిల కోసం అనిల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు పూర్తి అయిన తర్వాత కడప కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ వేశారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు.